ఆంధ్రప్రదేశ్లో ఎంపీపీ ఎన్నికల వేళ రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం ఎంపీపీ ఎన్నికల సందర్భంగా పట్టపగలు పోలీసుల ముందే వైసీపీ అభ్యర్థులను కిడ్నాప్ చేయడం సంచలనం సృష్టించింది. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న వైసీపీ ఎంపీటీసీల కారును టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వర్గీయులు అడ్డుకున్నారు. 5గురు వైసీపీ ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేసి వారిని బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసుల సమక్షంలోని వైసీపీ ఎంపీటీసీ మల్లికార్జున్ను టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారు. ఈ తోపులాట్లో వైసీపీ మహిళా ఎంపీటీసీ రత్నమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఓటు వేయడానికి వచ్చిన మరో ఎంపీటీసీ మోహన్ రెడ్డిని పోలీసులు నిర్బంధించడంపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ టీడీపీ ఎమ్మెల్యే అనుచరులకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఎంపీడీఓ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు తిష్టవేసి వైసీపీ సభ్యులను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్త స్థాయికి చేరింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికను టీడీపీ నేతలు ఫ్యాక్షనిజంలా మార్చారని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. పోలీసుల కళ్ల ముందే కిడ్నాపులు జరుగుతుంటే శాంతి భద్రతలు ఎక్కడున్నాయని వారు ప్రశ్నిస్తున్నారు. అడ్రస్ సీఏడా అయిపోయింది. ఎత్తుకొని పోయారన్న, ఎత్తుకొని పోయారు. సార్ రండి. డౌట్ వచ్చే నేను బండి అడ్రస్ వచ్చాను. నేను